సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను, చూడండి ఒకసారి. మొదటి నుండి 3 వచనాలు. శ్రేఖ చదువుదామా? మొదటి 3 వాక్యాలు. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందునో, నేను కన్న కుమారుడా నేనేమందునో, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందునో, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో మనల్ని ప్రభు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నీరసం రేయ్, ఏందిరా నీ బాధ? ఏంది నీ బాధ చెప్పు. రే చిక్కడ దొరకడు, నేను ఆ మిది మీద వేసి చెప్తాను. అరవకు. దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక ప్రాముఖ్యమైన సలహా లేదా హెచ్చరిక ఇవ్వాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక తల్లి కొడుకు మాట్లాడుకుంటున్న మాటలు చదివే మనం. చెప్పండి, ఎవరు మాట్లాడుకుంటున్నారు? తల్లి కొడుకు. కొడుకుకి తల్లి చెప్తుంది ఈ మాట. కొడుకు పేరు ఏం పేరు? లెమూయేలు అని రాయబడింది అక్కడ. చెప్పండి, కొడుకు పేరు ఏం పేరు? లెమూయేలు. సమూయేలు లాగా లెమూయేలు. లెమూయేలు అనే పేరు బైబిల్లో మనకు ఎక్కడ కూడా కనబడదు, ఈ ఒక్క దగ్గర తప్ప. ఎవరు ఈ లెమూయేలు అని మనము వాక్యాన్ని కానీ చరిత్ర కానీ గమనిస్తే, యూదుల గ్రంథాల్లో రాయబడింది ఈ మాట, ఈ సత్యం. మనకు బయట ఎక్కడ దొరకదు, కానీ యూదుల వాళ్ళ పురాణాల్లో ప్రాచీన గ్రంథాలు రాసుకున్నారంట. ఈ లెమూయేలు ఎవరంటే, మనకు బాగా తెలిసిన దావీదు గారి కుమారుడు సొలొమోను. సొలొమోనుని వాళ్ళ అమ్మ ముద్దుగా పిలుచుకునేదంట. నిక్ నేమ్ అంటది, పెట్ నేమ్. చిన్న బంగారం, డాడీ, మమ్మీ, కన్నా అంటారు కదా, అట్లా. బుజ్జి, సన్నే, దున్నా అంటారే. ఒకసారి ఒక ఇంట్లో పోతే బన్నీ అని పిలిచారు. బన్నీ అని పిలిస్తే కొడుకు వచ్చా కుక్క వచ్చా, పేర్లు వేరుగా మార్చి పెట్టుకుంటే బాగుండేది. బన్నీ రెండుకి ఒకటే పేరు పెట్టారు, ఇద్దరు వచ్చేస్తున్నారు. కొడుకు వస్తున్నాడు బన్నీ అంటే, కుక్క కూడా వచ్చేస్తుంది. మనుషులకి ఎవరికి ఏ పేరు పెట్టారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనుషుల పేర్లే కుక్కలే పెట్టేస్తున్నారు. సరే, వాళ్ళ బాధలు మనకెందుకులే. సొలొమోను గారు లెమూయేలు అంటే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది ఈ మాటలు. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? బత్షెబా. బత్షెబా కొడుకుతో మాట్లాడుతుంది. నానా కొడుక సొలొమోను, లెమూయేలు, నేను మొక్కులు మొక్కి కన్నానురా నిన్న. భయ, అంత మంచి మాటలు. నేను నిన్ను ఎలాగన్నానో తెలుసా? నేను కన్న కుమారుడా, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా. నేనేం చెప్పాలి నీకు? నేను దేవుడి దగ్గర మొక్కులు మొక్కుకుంటే, మొదటి బిడ్డ చచ్చిపోయాడయ్యా, ఇక పుట్టే బిడ్డ చచ్చిపోకూడదయ్యా అని నేను దేవుడి దగ్గర మొక్కుకుంటే నువ్వు పుట్టావు. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేను ఒక మాట చెప్తాను, వింటావా? కుమారుడా, నేను చెప్పిన మాట వినో. చెప్పండి అమ్మా, ఏం చేయమంట మమ్మీ? బైబిల్లో సొలొమోను గారి దగ్గర చదివేటప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, వాళ్ళ అమ్మకి తన ఎడమ వైపున సింహాసనం ఒకటి వేయించాడంట కొడుకు. సొలొమోను సింహాసనం పక్కన, ఎడం చేతి పక్క తన తల్లికి సింహాసనం ఇస్తే, ఈ పార్లమెంట్ మీటింగ్ జరిగేటప్పుడు రాజ్యంలో ఏమేం చేయాలి అని అందరూ ఆలోచనకర్తలందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు పక్కనే వాళ్ళ అమ్మ కూడా కూర్చునేది కొడుకు పక్కన. అంటే ఆమె కూడా తన ఆస్థానంలో ఒక రాణిలాగా
కింగ్డమ్ క్వీన్ అంటారు, అంటే రాణి మాత అంటారు అనమాట. ఆ దేశానికి ఒక ఆమె మాతలాగా, రాణిలాగా, పెద్ద ఆమె. అంత విలువ తన తల్లికి ఇచ్చి తన తల్లిని ప్రేమించి గౌరవించాడు సొలొమోన్ గారు. ఆ సొలొమోన్కి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు సలహాలు చెప్పి ఆలోచన చెప్పేదన్నమాట. వాళ్ళ అమ్మ మాటలు ఎక్కువ తీసుకునేవాడు. ఇప్పుడుండే వాళ్ళ అమ్మ మాటలు తీసుకుంటున్నారా? పోయా నువ్వా, అదిగో చెప్తాడు మా ఆయన కూడా, నేను అదే మాట చెప్పేదని. ఈ రోజుల్లో చాలామంది తల్లి మాటలు తీసుకోరు, తండ్రి మాటలు తీసుకోరు. డాడీ నువ్వెవరువా, 1980s, నువ్వు 80s మైండ్ నీది, నువ్వు 70 మైండ్ నీది, పాత వాళ్ళు మీరంతా, మీరేది మాకు చెప్పేది ఇప్పుడు అంటున్నారు మన పిల్లలు. కానీ సొలొమోన్ గారు అలా అనుకున్నాడు లేదు మనకు తెలియదు. కానీ వాళ్ళ అమ్మ చెప్తుంది ఈ మాట. ఏమని చెప్తుందంటే, కుమారుడా, ఫస్ట్ మాట చెప్తున్నాను, నీ బలాన్ని నువ్వు స్త్రీలకి ఇయ్యొద్దు. నీ బలాన్ని నువ్వు స్త్రీలకి ఇయ్యొద్దు, రాజులను నశింపజేసే స్త్రీలతో నువ్వు సహవాసం చెయ్యొద్దు అని చెప్పింది. ఏం మాట చెప్పిందమ్మా. తల్లులు కొడుకులకి మాటలు చెప్పాలి, తండ్రులు కూతుర్లకి చెప్పాలి. బైబిల్ మనకు అన్నీ బోధిస్తుంది అన్నమాట. బైబిల్ ఎప్పుడు కూడా ఒక పక్కే మాట్లాడదు, రెండు పక్కల మాట్లాడద్ది. కుమారుడా, నీ బలాన్ని నువ్వు స్త్రీలకు ఇయ్యొద్దు, నీ రాజులను నశింపజేసే స్త్రీలతో నువ్వు అసలు సహవాసము చెయ్యొద్దు. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో పెట్టుకున్నావంటే నీ రాజ్యాన్ని నాశనం చేసేస్తారా. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, మన సొలొమోన్ గారికి మొత్తం ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది కాకుండా ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించుకొని ఉంచుకొనుచు వచ్చిన రాయబడింది బైబిల్లో. డబ్బు ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి ఎంతమందిని చేసుకుని ఆ రోజు లెక్కలేదు కాబట్టి, రాజు కాబట్టి చూసిన మనుషులు చేసుకోవటం. ఇంకా చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న నువ్వు ఎలా పడితే ఎలా చేసుకుంటే ఎట్లారా, నువ్వు అసలు రాజులు నశింపజేసే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో, నువ్వు వాళ్ళతో సహవాసం చేయకూడదు, స్త్రీలకి ఏది నీ బలాన్ని అని కొడుక్కి ప్రార్థనాపూర్వకంగా ఆమె చెప్పుకుంటుంది బాధ. ఆ మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకొని సొలొమోన్ గారు వాళ్ళ అమ్మ మాటలన్నీ రాశాడు. 10 వచనాలేమో అక్కడ 31 అధ్యాయం 10 వచనాలేమో కొడుక్కి జాగ్రత్తలు చెప్పద్ది. 10వ వచనం నుంచి గుణవతి అయిన స్త్రీ, ఒక జ్ఞానవంతులు ఎలా ఉంటుందో రాసిందన్నమాట, చెప్పిందన్నమాట ఆమె. ఇదంతా కూడా బత్షెబ మాటలు ఈ అధ్యాయం అంతా. బిడ్డరా, అయితే మనకు అదంతా అవసరం లేదు. కానీ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్, దేవుడు మనతో మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే, క్రైస్తవ స్త్రీలు కానీ క్రైస్తవ పురుషులు కానీ వారి జీవితంలో చాలా జాగ్రత్త వహించాల్సిన ఒక మంచి పాయింట్ని ప్రేమతో చెబుతున్నాడు దేవుడు మనకి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇట్లాంటి వాక్యాలన్నీ చర్చిలో చెప్పుకుంటే బాగుంటుంది సార్, ఊరి మీద చెప్తున్నాను సార్, నువ్వు కూడా మైండ్ లేనోడు నువ్వు. కానీ అందరికీ దీవెనకరం అవుతాయి ఈ మాటలు, అందరికీ దీవెనకరం ఈ మాటలు. బైబిల్ ఒక మాట చెప్పిందంటే అది తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. బిడ్డరా, ఇప్పుడు స్త్రీలకి చెప్పే మాట, నేను కూతురికి చెప్పే మాట ఏంటంటే, ఏం సార్ మమ్మల్ని అంత ఘోరంగా మాట్లాడుతున్నావు నువ్వు, మేము స్త్రీ జాతి అంటే అంత భయంకరమైందే అనుకోవద్దు మీరు, నేను నిదానంగా చెప్తా వెళ్తుంటే మీకు అర్థమవుతుంది, మీరు అలా ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ముఖ్యంగా తల్లి కొడుకు చెప్తుంది, నాన్న నువ్వు జాగ్రత్త, స్త్రీల విషయంలో జాగ్రత్త, నీ బలాన్ని నువ్వు స్త్రీలకి ఇయ్యొద్దు, రాజులను నశింపజేసే స్త్రీలతో నువ్వు సహవాసం చేయొద్దు. బిడ్డరా, స్త్రీకి ఒక బలం ఉందంట. ఆ బలం ఏంటంటే, రాజులను కూడా ఏం చేస్తుందంట, ఆ స్త్రీ ఏం చేస్తుందంట, రాజుల్ని నాశనం చేసేస్తుంది. స్త్రీలు రాజ్యాన్ని నాశనం చేసేస్తారు, రాజుల్ని నాశనం చేసేస్తారు. స్త్రీలు అంటే మనం కాదులేమ్మా, అనుకోబాకండి, మరలా మీరు టెన్షన్ పడబాకండి. మీరన్న ముందు, స్త్రీలు రాజుల్ని నాశనం చేస్తారు, రాజ్యాల్ని నాశనం చేస్తారు, కుటుంబాల్ని నాశనం చేస్తారు. తర్వాత తమ చుట్టుప్రక్కల ఉన్న పరిధులన్నింటినీ ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఎందుకు స్త్రీలు అలా చేస్తారంటే, పాపం స్త్రీలు చేయరు అలా. స్త్రీల వెనక ఉన్నాడు ఒకడు, వాడి పేరు ముఠా మేస్త్రి. స్త్రీని మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎప్పుడు స్త్రీని నిర్మించిన దేవుడే, పురుషుని నిర్మించిన దేవుడే. స్త్రీని వాడుకొని, స్త్రీని అడ్డం పెట్టి, ఒక స్త్రీని తీసుకొచ్చి లైన్లో పెట్టి, ఎవడు ముందైతే ఆ మనిషిని పెట్టాడో వాళ్ళ జీవితాన్ని తారుమారు చేసేస్తాడంతే.
స్త్రీని వాడుకున్న సాతాను, స్త్రీని అడ్డం పెట్టుకొని యూస్ చేసుకునే సాతాను, అపవాది కుటుంబాలే నాశనం చేసి పడేస్తున్నాడు అంతే. ఈ రోజున చాలా ఆనందంగా స్టార్ట్ అయిన ఒక అక్రమ సంబంధం చివరికి భర్తనైనా చంపేస్తుంది, భార్యనైనా చంపేస్తుంది, లేదా వీళ్ళిద్దరూ అనుమానాలు అయిపోయి విడిపోయేదాకన్నా వస్తుంది. నేను చెప్పే మాటలు అబద్ధాలా నిజాలా? నేను ఎవరిని ఏమనట్లేదు తల్లే, మనం జాగ్రత్త పడదాం. ప్రభు చెప్పిన మాట ఎందుకో నేను ఏం చెప్పాలని ఇంటి దగ్గర మొహం కడుకుంటున్నాను కాడి నుంచి నేను ఒకటే ఆలోచన, అటు చేయాలని. ప్రభు ఇక్కడ తీసుకొని వచ్చి నా మైండ్ ఇక్కడ నిలబెట్టి నువ్వు ఇది చెప్పు మర్యాదగా. ఎందుకు ప్రభువా ఈ చెప్తాను అనుకుంటారేమో, ఎవరేమనుకుంటే పర్లేదులే, మంచిగా చెప్పు. అలాగే ప్రభు చెప్తా. స్త్రీ వెనకున్న సాతాను సామ్రాజ్యం స్త్రీని ఉపయోగించుకొని కుటుంబాలు ధ్వంసం చేస్తుంది, వంశాన్ని ధ్వంసం చేస్తుంది, కుటుంబం యొక్క పరువును ధ్వంసం చేస్తుంది. సాతాను చేస్తున్నాడు. సమాజంలో సాక్ష్యం పోతుంది, గౌరవం పోతుంది. ఆ కుటుంబ పరువు బజారుకి ఇడ్చి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, కొందరు మధ్యలో చనిపోతారు, కొందరు విడాకులు తీసుకుంటారు. భార్యాభర్త విడిపోవడం వల్ల పిల్లలు అనాథలైపోయి, పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయి రేపు వాళ్ళ జీవితంలో కూడా అదే భయంకరమైన శాపాన్ని ఎత్తిపోసుకొని కుటుంబాలు అగ్నిగుండంలా మారిపోతున్నాయి. కేవలం ఆ కుటుంబంలో ఏర్పడిన అక్రమ సంబంధాల వల్ల. ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అబ్రవన్న రా బయటికి వేసినాం బిడ్డలారా. కాబట్టి ముఖ్యంగా పురుషులు జ్ఞాపకం చేసుకోవాలి, స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మండిపోద్ది, ఆ పక్కైనా మండిపోద్ది, ఈ పక్కైనా మండిపోద్ది. తేడా కొట్టిందంటే దేవుడు ఎంత ప్రేమమేడంటే అన్నీ రాయించి పెట్టాడు మనకి. మీరు జాగ్రత్త నా బిడ్డలారా, మీ బలాన్ని మీరు స్త్రీలకు ఇవ్వద్దు. రాజులను నశింపజేసే స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన భార్యతో భర్తతో సమాధానంగా ఉండండి. మనం అనుకున్నంత ఈజీగా ఆషామాషిగా తీయగా ఉండదు. కుటుంబాలు కాపురాలు దెబ్బతినిపోతాయి, నాశనం అయిపోతాయి, చరిత్ర దెబ్బతినిపోతాయి, సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితి. ఇలా ఎందరో తమ జీవితాలు నాశనం చేసుకొని కన్నీళ్ళు పెట్టి ఆడుస్తున్నారు. ఈ రోజున అయిపోయింది నా జీవితం, ఎవరి కోసం బతకాలి? ఎవరు చూసినా నన్ను చినిగిపోయిన విస్తరాకును మాట్లాడుతున్నారు. ఆ మొదటోడి దగ్గరే ఉంటే బాగుండేది, నా బ్రతికెట్ అయిపోయింది, అనుమానాలు అయిపోయింది నా జీవితం అంతా. అసలు ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఏంది నా కర్మ అని ఏడ్చే వాళ్ళని మనం ఎందరినో చూస్తాం, కొన్ని తెలియక చేసిన పొరపాట్ల వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులైనా కావచ్చు, దూరం నుంచి మాటలు వినేవాళ్ళైనా కావచ్చు, ఎవరికైనా ఈ మాట మనకు వర్తిస్తుంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీకి ఉన్న శక్తి ఏంటంటే స్త్రీలు రాజ్యాలు నాశనం చేస్తారు. ఎంత భయంకర మాట! రాజులను నశింపజేయు స్త్రీలు అని చెప్పింది వాక్యం. సాతాను కానీ చెప్పలేదు కానీ దేవుడు, స్త్రీ వెనకున్న సాతాను. కాబట్టి క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బిడ్డరా, ఇది దేవుడు మనకిచ్చే కేవలం ఒక మాట కాదు. ఈరోజు ఇది ఒక భయంకరమైన యుద్ధ హెచ్చరిక. ఇది ఒక రాజుకి దేవుడు చెప్పే మాట, ఒక నాయకుడికి దేవుడు చెప్పే మాట, ఒక కుటుంబానికి దేవుడు చెప్పే మాట, ఒక యవనస్తుడికి యవనస్తురాలకి దేవుడు చెప్పే మాట. ఇది అందరికీ వర్తించే మరణ హెచ్చరిక. బిడ్డరా, దేవుడు మనకు బలం ఇచ్చి ఉంటాడు. ఏ బలం? దేవుడు మనకి ఇచ్చింది శరీర బలం కాదు, శరీర గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. ఆత్మ బలాన్ని ఇచ్చాడు దేవుడు, మన ఆత్మకి బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ బలాన్ని మనం భూలోకంలో దేవుని కోసం వాడాలి, మందిరం కోసం వాడాలి, పరిచర్య కోసం వాడాలి, ప్రభువు కోసం వాడాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి. అలా నీ బలాన్ని దేవుడి కొరకు ఉపయోగపడకుండా నీ బలాన్ని దొంగిలించడానికి సాతానుగాడు వాడే ఉచ్చులే నీ మార్గంలో నీకు ఎదురయ్యే స్త్రీలు, నీ మార్గంలో నీకు ఎదురయ్యే పురుషులు. బైబిల్లో ఒక మాట రాయబడింది తల్లే, ఏమనుకోబాకండి. మరణము కంటే వేదన కలిగించే విషయం ఒకటి ఉందంట. అదేంటంటే ఆ వచనం చూపిస్తే చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది ఆ మాట. వలల ఉరుల వంటి చేతులు అని ఉంటుంది చూడండి. వలల ఉరుల వంటి చేతులు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం ఏముందంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేనో. బాంధవన్న, దేనికంటే దుఃఖం? మరణం కంటే ఎక్కువ దుఃఖం వస్తుంది. దేంట్లో? స్త్రీ పురుషుల్లో పడినా, పురుషుడు స్త్రీలో పడినా, అక్రమాలలో పడితే మాత్రం
మరణం కంటే ఎక్కువ దుఃఖం వచ్చేస్తుంది ఆ కుటుంబంలో. చచ్చిపోతే బాగుంటుంది కదా ఒకటేసారి, ఎందుకు ఈ బాధలు నాకు అసలు? ఇన్నేమో తగులుకున్నాను, వీడు చూస్తే పొద్దున లేచి నన్ను అనుమానిస్తున్నాడు. ఈ మనిషిని తగులుకుని నా జీవితం అయిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది, నా వదిలిపెట్టేసి, ఈ మనిషి కరెక్ట్గా ఉండదు, ఈ మనిషి ఎంతమంది దగ్గర తిరుగుతుందని వాడు అసలు అనిపిస్తుందంట. మరణము కంటే బహు దుఃఖం దాంట్లో పడితే. ఏమి రాసింది బైబిల్ బిడ్డలరా. వాక్యం మనకి పడక ముందే చెప్పద్ది, జాగ్రత్తగా ఉండమని. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడిన, అదేంటది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది? అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సు. వలలు ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. వలల ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవుని దృష్టికి మంచిగా ఉండేవాళ్ళు దాన్ని తప్పించుకుంటారు. ఒకవేళ పడినా, ఆ స్త్రీ బంధకాల్లో పడినా దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. దేవుని దృష్టికి మంచిగా కొంతకాలం బతికి ఏదో పడితే తెలిసి తెలియక ఆయన చిత్తం కృప చూపి లేపేస్తాడు పైకి. ఒకవేళ కానీ పాపంలో ఉండేవాళ్ళు అయితే, పాపాత్ములైతే ఇక పొరపాటు లేయటం కుదరదు ఇక అంతే. మనన్నా వింటున్నావా? ఒకసారి పడితే ఇక మళ్ళీ లేయటమే ఉండదు. భార్య వద్దు, పిల్లలు వద్దు, ఎవరు వద్దు, నువ్వు అవసరం నాకు ఆ మనిషే కావాలా. ఈడ మొత్తం అయిపోయి ఉంటుంది, సంపాదన అడగబోతుంటుంది. భార్య మీద మైండ్ ఉండదు, పిల్లల మీద మైండ్ ఉండదు, పిచ్చి పట్టేస్తుంది. అక్కడ ఆ మనిషి దగ్గరకు పోతే ఆ మనిషి దగ్గర మైండ్ మెంటల్ వచ్చేసి. సంసోను గారి గురించి బైబిల్ రాయబడింది, ప్రాణము విసికి చావగోరెను అని. దిలీల దెబ్బకి సంసోనుకి ఏమైంది? ప్రాణము విసిగిపోయింది. ఇలా ప్రాణం విసిగి సస్తామనే దేవుడు ఒక భార్యను ఒక భర్తను పెట్టాడు మనకు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సొంత భార్య సొంత భర్తతో ఉంటే ప్రాణాలు విసకవు, చావాలని మనకి అనిపించదు. సొంతది కాకుండా పరాయి వైపు కన్ను వేస్తే, పొరపాటున తప్పిదం చేస్తే, పడితే బిడ్డలారా ప్రాణము విసిగిపోద్ది, చచ్చిపోనిపించేస్తుందంట. దేవుని దృష్టిలో మంచిగా బతికిన వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రభుని అడిగితే క్షమించి లాగేస్తాడు దాంట్లో నుంచి బయటికి. ఆయనే తప్పించాలి ఆ ఊబిలో నుంచి. ఇక ఏ మనుషులు చెప్పినది అర్థం కాదు. ఒక ఆయన అంట ఆ మధ్యకాలంలో భార్య మీద ఒట్టేసాడంట, అమ్మాయి నీ మీద ఒట్టు, ఈ రోజు నుంచి నేను ఆ మనిషి దగ్గరికి పోను, నీ మీద ఒట్టమ్మా, ఇంకా నీ మీద ఒట్టేసినా కూడా నమ్మవా? రెండో రోజు సాయంత్రం మళ్ళా చూసారా, భార్యల మీద ఒట్టేస్తారు, పిల్లల మీద ఒట్టేస్తారు, వాళ్ళ మీద ఒట్టేస్తారు, భర్తల మీద ఒట్టేస్తారు, వాళ్ళ మీద ఏదో చేస్తారు. రాలేరు బయటికి. ఎందుకు రాలేరు తెలుసా? స్త్రీ అనేది బంధకముల వంటి చేతులు పట్టేస్తుంది అంతే. ఇంకా వలలు ఉరులు, వలల్లో పోయి పడిపోతే ఒక మనిషిని బయటకు వస్తాడా? అన్నకి బయటకు వస్తాడా? ఉరులు అంటే ఉచ్చుల్లో వలల్లో ఇరుక్కుపోయిన మనిషి బయటకు రావాలంటే ఇంకా రాలేడు. అక్రమ సంబంధం అనేది అంత భయంకరమైంది, అంత శాపగ్రస్తమైంది. కుటుంబాలు ధ్వంసం అయిపోతాయక, జీవితాలు నాశనం అయిపోతాయి అంతే. అంతవరకు కాపాడుకున్న సాక్ష్యం అంతా ఒక దెబ్బకి ఎగిరిపోతాయి. పాస్టర్లు కనబడ్డారంటే సంఘాలు ఒక దెబ్బకి గాలికి ఎగురు. సేవకులు కనబడ్డారంటే డోర్లు మందిరాలు మూతేసుకోవటమే కేసునామలు అంతే. ఎందుకంటే భ్రష్టు పట్టిపోయి జీవితాలు కూలిపోతాయి. అందుకే దేవుడు చెప్తాడు ఈరోజు రాత్రి, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, మీ బలాన్ని పురుషులకు ఇవ్వద్దు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు. యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నట్లుగా కన్నులతో నిబంధన చేసుకొని చూడకూడని వాటికి దూరంగా. అమ్మా, ఈ ఊబుల్లో పడకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఒకటే ఒక్క పని, దూరంగా పారిపోవటమే. చేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. పారిపోతే తప్పించుకోలేము. కొంతమంది చెప్తుంటారు, మమ్మీ నా మీద నమ్మకం లేదు నీకా? లేదు, నా మీద నమ్మకం నీకు. ఏమనుకుంటున్నావా? నేను నీ కొడుకుని, నీ కూతురుని, ఏంది నువ్వా? చాలా చూసాంలే. బైబిల్ చెప్పింది స్త్రీ ఎట్లాంటిదంట, వలలు ఉరుల వంటి మనస్సు. ఫోన్లో చాటింగ్ స్టార్ట్ అయిందంటే నువ్వు నాకు వద్దు అని చెప్పాలని మాట్లాడినా కూడా తిరిగి సరేనమ్మా అట్టే అలాగేలే మనం కలిసి ఉందాంలే ఆడకి తెస్తుంది ఆ మనిషి. ఎందుకంటే
వాళ్ళలో ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు అని చెప్పింది వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు, మీరు జాగ్రత్త. పడితే లేయటం కష్టం. అది చాలా అందంగా కనపడద్ది, అది చాలా సువాసన కనపడద్ది. తర్వాత జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి, నాశనం అయిపోతాయి. సమాజంలో కుటుంబాలు దెబ్బతినిపోయి, అనుమానాలు విరిగిపోయి, విడాకులు అయిపోయి, పిల్లలు చెట్టుకోరు పుట్టుకోరాయి. ఈరోజు సమాజంలో ఎక్కువైపోయి బిడ్డారా, దేవుణ్ణి ఎరగని కుటుంబాలు ఎక్కువైపోయింది. ఇది అసలు ముఖ్యంగా ఒక మాట చెప్పంటారా, మంచి మంచి జాబులు చేసుకునే కుటుంబాల్లోనే ఇప్పుడు విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలు సంపాదించే కుటుంబాల్లోనే విడాకులు అయిపోతున్నాయి ఇప్పుడు. దేవుడి దయ వల్ల మన భార్యలు బయటికి పోవట్లా, హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు మహిళా మండలి వేసి జిందాబాద్ అంటారు, మళ్ళీ కొంచెం బాధ డౌన్ డౌన్ అంటారు. మన బిడ్డల గురించి చెప్పుకుంటున్నాంలే, బయట మనకు సంబంధం లేదు. ఏ ఇంట్లో ఆడ మనిషి ఇంట్లో ఉండి పని చేసుకుని పిల్లల్ని చూసుకుంటుందో ఇబ్బంది లేని పని. నేను కూడా సంపాదిస్తా పోతా, నేను పోతా 70 పాలు పడిందంటే, అంటే పోయిన వాళ్ళందరూ అటు వాళ్ళని కాదు, కొంతమంది లోకం మార్చేస్తుంది మనుషుల్ని, చాలా మారిపోతున్నారు బయట. బిడ్డలారా, అట్లాగని అందరూ నేను అట్లా లెక్క కట్టట్లేదమ్మా, అలా నేను అందరూ అంతే అని చెప్పట్లేదు. చాలా వరకు సాతాను మనుషుల్ని మోసం చేస్తున్నాడు. మీకు తెలియదు అన్నయ్య, మా ఆయన అసలు నాతో మాట్లాడు, నన్ను పట్టించుకోడు, నాకు అసలు ఏం తేడు. అతను కానీ నాకు ఫోన్ చేస్తే ఎంత నెమ్మదో తెలుసా నాకు అసలు. పొద్దున్న లేస్తే డార్లింగ్ అంటాడు. అసలు మా ఆయన ఎప్పుడైనా డార్లింగ్ అంటాడా? మా ఆయన ఎప్పుడైనా డార్లింగ్ అంటాడా? బుజ్జి అంటాడు. అసలు ఎంత బాగుంటుంది ఆ పదం అసలు. మా ఆయన చూస్తే మే అంటాడు. ఏంది అసలు అదే? అసలు మా ఆయనకి ఇంటికి లేవు, ఏమి లేవు అసలు. అతను ఎంత బాగుంటుంది తెలుసా, చిరంజీవే పూర్తిగా. చిరంజీవి చూసినట్టే ఉంటుంది. అమ్మా ఫస్ట్లో చిరంజీవి లాగా కనపడతారు, తర్వాత పడిందంటే దారి తొలిగారంటే ఇక లేయటం కష్టం. సమాజంలో బిడ్డలారా మీకని తెలుసులే, అయినా గుర్తు చేస్తున్నాం మీకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు గారి లాగా కళ్ళుతో నిబంధన చేసుకొని దూరంగా పారిపోవడం తప్ప మనం అలా జాగ్రత్త లేకపోతే చాలా ఇబ్బంది. బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ బలాన్ని, దేవుడు మనకిచ్చిన మంచి సాక్ష్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆత్మీయతని, దేవుడు మనకిచ్చిన ప్రార్థన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన బలమైన సాక్ష్యాన్ని కొంతమంది స్త్రీల కాళ్ళ దగ్గర పడేస్తున్నారు. చాలామంది ఆ బలాన్ని పురుషుల ముందు పడేస్తున్నారు. ఇలా లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే ఒక సామెత ఉంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే తొలి చూపులోనే ప్రేమ కలిగిందని. అది ఎట్ట కలగద్దా? అయినా కానీ కలగద్ది, ప్రేమ గుడ్డిది కదా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడటంతో ప్రేమించేస్తారు అంతే. అది ఒక చూపు, ఒక మెసేజ్, ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్, ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్, ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్, అయిపోయింది కదా. ఒక అనుమతి లేని స్నేహం. బిడ్డలారా, ఇవన్నీ చిన్న అనుకుంటాం కానీ మనం చిన్నగా స్టార్ట్ అయ్యి రాజులను నాశనం చేసే చరిత్రకు తీసుకెళ్ళిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్న క్లియోపాత్ర అని మీరు విన్నావా? పేరు విన్నావా? చరిత్రలో జరిగిన ఒక సంగతి చెప్తానేనండి. చరిత్రలో, ప్రపంచ చరిత్రలో జరిగిన ఒక సంగతి. ఐగుప్తుని పరిపాలించిన ఒక మహారాణి ఉంది, క్లియోపాత్ర అంటారు, క్లియోపాట్రా ఇంగ్లీష్లో. చాలా అందమైన స్త్రీ. ఆమె ఐగుప్తుని పరిపాలించే రాణి. ఇంట్లో తాచుపాములు పెంచుకుంటుందంట. చూసా ఆ మనిషికి డబ్బు ఎక్కువైతే ఏం పెంచుకోవాలో తెలీదు మనుషులకి. కుక్కల్ని పెంచుకుంటే సరిపోద్ది. కుక్కలతో పాటు పిల్లులతో పాటు ఎలుకల్ని. ఏంది నువ్వు నందు? పిల్లులు ఎలుకలు పెంచుకుంటే పర్వాలే. దాంతో పాటుగా ఏం పెంచుకుంటుంది ఇప్పుడు? త్రాచుపాములు పెంచుకుంటుందంట. త్రాచుపాముల్ని. మెంటల్ కదా. ఇప్పుడు మరి సౌదీకి పోయాం అనుకోండి, సౌదీ దుబాయ్ పోయాం అనుకోండి, అక్కడ ఉండే వాళ్ళంతా సింహాలు పెంచుకుంటారనా? సింహాలు, చిరుత పుల్లు పెంచుకుంటారు. చిన్నప్పటి నుంచి తీసుకొచ్చుకుని ఇంట్లో పెంచుకుంటారనమాట. ఏదేమైనా తేడా జరిగి ఒక రక్తంగా దొరికిన దానికనే గద్దల్ని పెంచుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని బట్టి. ఆమె ఏం పెంచుకుంది? తాచుపాములు పెంచుకుంది. మంచి రాణి, దేశం, ప్రపంచం, ఐగుప్తు దేశం మంచి రిచ్ కంట్రీ, బాగుంది. అంతలో ఏం జరిగిందంటే రోమా దేశాన్ని పరిపాలించే ఒక అధికారి, మార్క్ యాంటోనీ ఆయన పేరు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధికారుల్లో ఒక అధికారి మార్క్ యాంటోనీ. అతను ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు, ఆమె దేశం మీదకి.
ఏం జరిగిందో ఏమో, వీళ్ళిద్దరు ప్రేమలో పడిపోయారు. ఇంకా అంటే ఆమె ఏమనుకుంది, ఇలా చేస్తే నన్ను వదిలేస్తాడు అనుకుంది. ఏదో మొత్తం మీద వాళ్ళ బాధలు పడి మొత్తం ప్రేమలో పడ్డారు. ఎట్టడి ప్రేమలో పడ్డారంటే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అంటే ఎట్టయిపోయిందంటే వాళ్ళందరూ వదిలేసి మేమిద్దరమే ప్రేమ పక్షులు అని రాజ్యాలు వదిలేశారు, సింహాసనం వదిలేశారు. అసలు ప్రజలు ఎట్టుపోతున్నారా, రాజ్యమే, అన్నీ వదిలేశారు. అంతే, వీళ్ళిద్దరు పడవలో తిరుగుతా ఉంటారు పాటలు పడుకుంటా. చూసా, రాజ్యాన్ని వదిలేసి, సింహాసనం వదిలేసి, జరిగే యుద్ధాలు వదిలేసి, సైనికులను వదిలేసి, మొత్తం వదిలేసి, చిన్నపిల్లల్లాగా అప్పుడే ప్రేమలో పడ్డాడు కదా, వీళ్ళు పడవలు ఎక్కి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళిద్దరి మీదకి ఇంకొక రాజు వచ్చాడు, ఆక్టేవియస్. ఆ రాజు పేరు ఆక్టేవియస్. వాడు వచ్చి యుద్ధానికి వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ పాటల్లో మునిగి తేలుతున్నారు. వీడు అంతేగాని ఒరే వస్తున్నాడే వాడిని గురించి తెలుసుకుందాము, వాడు ఏ పక్క నుంచి వస్తున్నాడు ఏంలే, ప్రేమలో పడితే ఇంకేం కనబడవు. ఇంకా లవ్ ఈజ్ బ్లైండ్, గుడ్డిది. సత్యం చెప్తుంది బిడ్డారా, ఆ ఆక్టేవియస్ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు. ఎక్కడ వాళ్ళు వచ్చి అతను చంపేస్తారని అతనేమో ఆత్మహత్య చేసుకొని కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. ప్రేమికుడు. ప్రియురాలు ఏం చేసింది తెలుసా, మార్క్ యాంటోనీ చచ్చిపోతే నేను బతకడం అనుకుని ఈ మనిషి కూడా ఒక తాచుపాను తీసుకొని బాగా కరిపించుకుంది. తాచుపాను తీసుకొని కరిపించుకొని ఆ విషయం ఎక్కువైపోయి ఆ శత్రులు వచ్చే లోపల చనిపోయింది. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాణి ఒక చెడు స్నేహం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంది. ఒక రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు ఒక చెడు స్నేహం వల్ల, స్త్రీ వల్ల పడడం వల్ల తన రాజ్యాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని మొత్తం పోగొట్టుకొని మధ్యలోనే చచ్చిపోయాడు అనమాట. అట్లా ఉంటుంది బిడ్డలారా. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు. కొడుక్కి తల్లి చెప్పుకుంటుంది ఈ మాట, జాగ్రత్త నాన్న, నువ్వు జాగ్రత్తరా, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు నువ్వు. బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట ఏది కూడా అసలు అది ఎప్పుడు కూడా మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు బిడ్డలారా. దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అంతే. మన ప్రభు ఏం చెప్పాడు తెలుసా దీని గురించి? మత్తయి సువార్త 5:28 ఉంది ఈ మాట చూడండి. మత్తయి సువార్త 5:28 మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడుకును. కన్ను అభ్యంతరపరిస్తే కన్ను పెరికివేయి, కుడి చేయి అభ్యంతరపరిస్తే కుడి చేయి నరికి పారవేయి అని బిడ్డలారా అక్కడ ఈ వ్యభిచారాన్ని బట్టి మాట్లాడతాడు యేసయ్య. యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే, మనకి పాపం చేయడం కాదు, ఆలోచించడమే పాపం. మోహపు చూపులతో చూడడమే పాపం. కళ్ళు జాగ్రత్త చేసుకోండి. కంటి చూపులో ఫస్ట్ స్టార్ట్ అవ్వద్దు పాపం. కంటి చూపులో నుంచి మనసులోకి వెళ్తుంది. మనసులో ప్లాన్లు వేసుకొని ఆ మనసులో వచ్చిన ప్లాన్లు చొప్పున క్రియలు స్టార్ట్ అయ్యి చివరికి బిడ్డలారా అనుకోని భయంకరమైన పరిస్థితుల్లో జీవితాలు ముగించాల్సి వస్తుంది. దేవుని వాక్యం చెప్పిందక్క, ఎందుకు, ఎలా, ఏమని అడగకూడదు మనం ఇంకా. అలాగే ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మీరు చెప్పిందంతా నేను వింటాను తండ్రి అని మనం ప్రభు పాదాల దగ్గర పడి కన్నీళ్ళు విడిచి ఈ ఊబుల్లో నుండి బయటపడడానికి ప్రభు దగ్గర మనం ఏడవాలి. ఆయన ఒక్కడే చెయ్యి పట్టి మనల్ని ఊబుల్లో నుంచి లేవనెత్తగలడు. స్త్రీలు చెడ్డవాళ్ళు కాదు, స్త్రీలు దేవుని నిర్మాణం. స్త్రీని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఆమెను అలా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. స్త్రీ ఆశీర్వాదకరమైన పాత్ర, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం కలిగింది, తన వంశాన్ని ఆశీర్వాదకరంగా మార్చే గుణవతి. కానీ సాతాను ఆమె వెనక ఉండి ఆమెను ఒక పావుగా వాడుకొని రాజులను కూడా నాశనం చేసేంత శక్తిగా స్త్రీని మారుస్తున్నాడు సాతానుడు. బిడ్డలారా, కాబట్టి ఈరోజు రాత్రి ప్రభు చెప్పేది ఏంటంటే, దూరాన్ని నుంచి మాటలు వింటున్న గ్రామస్తులైనా, ఇక్కడ కూర్చొని మాటలు వినే దేవుని బిడ్డలైనా, మీ ప్రయాణంలో, మీ జీవితంలో ఇటువంటి సంభవాలు సంభవించినప్పుడు అత్యంత జాగ్రత్త కలిగి మనం చేయాల్సిన ఒకటే ఒక్క పని, ఆ చుట్టుపక్కల కనపడకుండా ఏం చేయాలా? పారిపోవాలంతే. పాపమును జయించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం కూర్చొని చూసుకుందాం అలా పారిపోవాలా? ఏంది దాని పలన అర్థమవుతుందా? పాపాన్ని జయించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ అడ్రస్ లేకుండా పారిపోవాలా. ఎట్లాగా? యోసేపు పోతీఫర్ భార్య దగ్గర నుంచి పారిపోయినట్టు. యవనుడా, నీ యవనేచ్ఛల నుంచి పారిపో అని చెప్పింది వాక్యం. ఎక్కడైతే మనల్ని శోధన ఆకర్షిస్తుందో,
ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయో ఇక చుట్టుపక్కలకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, చూసేటప్పుడు, తిరిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా జీవితాలు కాపాడుకుంటే మంచి సాక్ష్యంతో కుటుంబాల్లో కన్నుమూసి పిల్లలు ఏమంటారు తెలుసా? మా అమ్మకు పుట్టడం, మేము మా అమ్మకు పుట్టడం మా యొక్క అదృష్టం. ఇటువంటి మంచి తల్లి మాకు దొరకటం మా అదృష్టం. ఇటువంటి మంచి డాడీ దొరకటం మా అదృష్టం. మా నాన్న చాలా మంచివాడు, మా అమ్మ చాలా మంచిదని కుమారులు కుమార్తెలంట వాళ్ళ అమ్మని పతివ్రత అని పొగడతారంట. సామెత అక్కడ కిందే ఉంది 31వ అధ్యాయంలో. అక్కడే బత్షెబ గారు చెప్తుంది ఈ మాటలన్నీ. ఆమె కుమారులు ఆమె ధన్యురాలు అంటారు. ఆమె భర్త నా భార్య పతివ్రత అని పొగడతారంట. ఆ సాక్ష్యం, ఆ మెట్టుకు మనం చేరుకోవాలి. కానీ సాతాను కుయుక్తుల్లో పడి వెళ్ళారా మన శాపగ్రస్తమైన అలవాట్లలోకి, తీర్మానాల్లోకి మనం వెళ్ళకుండాన్నట్లుగా దేవుడు మన జీవితాలు చక్కపరచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వారు చూపునే బాగు చేసుకోమని చెప్తున్నాడు. చూపు దగ్గరే మీరు జాగ్రత్తగా ఉండండి, పొరపాటును కూడా సమయం ఇయ్యద్దు మీరు అని ప్రభు చెప్తున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదునో అని ఉంటుంది. యోబు గారు కూడా తన కన్నులతో, ఇది ఆ మోషే గారి కాలపు వాడు, అబ్రహాము గారి కాలపు వ్యక్తి వెళ్ళారా, లేకపోతే మోషే గారి కాలానికి సంబంధించిన వ్యక్తి, ఆ 1000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నా. నేను వెళ్ళారా ఎలా చూస్తాను కన్యకని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం స్త్రీలను చూడట్లేదులే, పురుషులను చూడటం అనుకుంటాం. కానీ సినిమాలు, సోషల్ మీడియాలో వచ్చే భయంకరమైన చెత్త చెదారం, రహస్యమైన వీడియోలు వెళ్ళారా, ఇవన్నీ కూడా మొదట మన హృదయాన్ని కలుషితం చేసేస్తాయి. మనం అక్కడే బ్రేక్ వేయాలి. ఏవైతే మన కళ్ళని పాడు చేసి మన జీవితంలోకి శాపగ్రస్త ఆలోచన తీసుకొస్తున్నాయో అక్కడే మనం బ్రేక్ వేయకపోతే అవి నిదానంగా పుట్టలు పెట్టి ఒక రోజున తీసుకెళ్ళి పడేస్తాయి బిడ్డలు. కాబట్టి ఆ ఫోన్ వాడే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 6:18 చూడండి ఒకసారి. మంచి మాటలు దేవుడు రాయిస్తున్నాడు మనకి కోసం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అక్కడేం రాయబడిందంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అబ్బా, ఇదిగో చెప్పాలా, ఉండి పోరాడమన్నాడా, దూరంగా పారిపోమన్నాడా? హలో, తెలుగు వచ్చిన వాళ్ళు ఎల్లు చెప్పండి. ఇంకా పైకి పోకుండా బతికే ఉండి ఊపిరి పీల్చేవాళ్ళు ఎల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా కుమార్తెలారా. మిమ్మల్ని కాదులే, మనందరూ దేవుడు మాట్లాడుతుంది. మీ ధైర్యం ఉండండి. భవిష్యత్తులో ఏదైనా తగిలితే జాగ్రత్త పడండి. ఎవరు సార్ అందరూ ముసలిళ్ళు ఉంటే మాకు చెప్తున్నాను నువ్వంటే, ఈ చుట్టుపక్కల ఎవరో ఏంటుంటారు, ఎవరితోనో దేవుడు మాట్లాడుతుంటాడు. ఎవరో ఒక్కరికైనా ఈ బాణాలు గుచ్చుకుపోతుంటాయి యేసునామంలో. వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ ఊబులో నుంచి వాళ్ళని దేవుడు బయటకు లాగాలని దేవుడు మాట్లాడుతుంటాడు. ఎక్కడ అన్ని పక్కల 2 పక్కల దిగిపోతూ ఉంటుంది. ఎవరు కావాల్సిన దేవుడు ఇస్తూ ఉంటాడు. బిడ్డలారా, మనమేమి పడిపోయిన వాళ్ళని తప్పనడంలా, తెలియక పడ్డారు, మొత్తం మీద శాపం అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని లేపేదానికి ఒక సహాయకుడు కావాలి. ఆ సహాయకుడే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. బిడ్డలారా, మనకు యేసే రక్తం ఉంది. ఒకవేళ పడిపోయినా చెయ్యి పట్టి లేపటానికి మన దేవుడు శక్తిమంతుడు. కానీ ఆ లేచేటప్పుడు ఉంటుంది ఆ బాధ, కాటు వేస్తుంది కదా. చెప్పాను కదా, పాపం కాటు వేస్తుంది ఖచ్చితంగా. దేవుడు చెప్తున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపో. జారత్వం అంటే పాపం, విచారానికి కానీ జారత్వానికి కానీ దూరంగా పారిపో. మనుషుడు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంటుంది. కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేయుచున్నాడు. ఈ అక్రమ సంబంధాల్లో పడిన వాళ్ళు తమ సొంత శరీరాలకి హానికరంగా పాపం చేస్తున్నారంట. వాళ్ళ శరీరాలు దెబ్బతినిపోతాయి, వాళ్ళ శరీరాలు అనారోగ్య పాలైపోతాయి, వాళ్ళ శరీరాల్లో జబ్బులు వస్తాయి, వాళ్ళ శరీరాలు దెబ్బతినిపోతాయి. ఏ పాపం చేసినా ఆ పాపం శరీరానికి బయట ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ జారత్వం అనే పాపం మాత్రం, ఈ అక్రమ సంబంధాలనే పాపం మాత్రం సొంత శరీరానికి హాని అని చెప్పింది వాక్యం. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి, పారిపోండి, దూరంగా పారిపోండి. తన బిడ్డలకి దేవుడు ఎంత మంచి సలహాలు ఇస్తున్నాడో, తన బిడ్డల కుటుంబాలు దీవించబడాలని, భార్యాభర్తలు ఐకమత్యంగా ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండి
ఇటువంటి సాతాను కుయుక్తులు మనకు ఎదురుపడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి తప్పించుకొని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకి ఎంత మంచిగా చెప్తున్నాడు. దూరంగా పారిపోవాలి. శరీరానికి హాని చేసే ఆ పాపం నుంచి బిడ్డలారా, ఇతర పాపాలేమో బయట నుంచి లోపలికి వస్తాయి, కానీ ఈ లైంగిక పాపం మాత్రం మన శరీరాన్ని, ఆత్మని నేరుగా దెబ్బతీస్తుంది బిడ్డలారా. కాబట్టి దేవుడు మన శరీరాన్ని పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు, దాన్ని మనం కలుషితం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ఒకసారి ఈ మాట చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 5 దాకా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 5 దాకా చదువుకుందాం. జస్ట్ సామెత గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. బిడ్డలారా, సాతానుగాడు స్త్రీని ఎలా మార్చేస్తాడంటే, సాతానుగాడు ఒక స్త్రీని వాడుకుంటే ఆ స్త్రీ జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? నూనె కంటే నునుపైన మాటలు, తేనె కంటే. జారస్త్రీ పెదవులను ఏం గారద్దే? తేనె అనన్నమ్మా. ఏం గారద్దంట? బావా తిన్నావా? బావా ఏంటి బావా ఇలా తగ్గిపోతున్నావు నువ్వు? సార్ తిన్నా అంటున్నా చూడండి. మా అన్నకి మైండ్ ఏడందో చూడండి. అసలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఆ మాటలు ఏంటుంటే, చే నా భార్య ఏ రోజని పిలిచింది అన్నట్లాగా బావా అని. అలా కాదండి, ఇలా అండి, ఇలా అండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి. అబ్బో, నోట్లో నుంచి ఏం గారద్ది? తేనె. మహా మేధావులు, మహా జ్ఞానులే ఈ తేనె దెబ్బకి జర్రని జారి పడిపోవటం. అంతే. కరుణామణి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎంతటి వారలైనా కాంతాదాసులే కయప. కరుణామణిలో సినిమాలో ఆ డైలాగ్ అనమాట. ఎంతటి వారలైనా కాంతాదాసులే కయప. ఎట్లాంటి వాళ్ళైనా, కాంత అంటే స్త్రీ దాసులు, ఎంతటి వారలైనా స్త్రీకి దాసులే కైప. పిల్లరా, సాతానుగాడు ధ్వంసం చేస్తున్నాడు కుటుంబాలని. దయచేసి దేవుని బిడ్డల నోళ్ళలో నుంచి తేనె మాత్రం కారకూడదు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డల నోళ్ళు ఎప్పుడు ఇలాగా, అలా కాదు, ఇలా, అలా కాదండి, అక్కడ మాటలు అసలు మనకు సంబంధం లేని మాటలై. మనం ఎలా ఉండాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎలా నీట్గా మాట్లాడాలో. ఏం సార్ మనది ఘోరం చెప్తున్నారు మీరు? అమ్మ బైబిల్లో ఉందంతే, నేను బైబిల్లో ఉండే మాటలు చెప్తున్నా. జారస్త్రీ పెదాల నుంచి తేనె కారద్ది, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. బా, వాళ్ళు మాట్లాడుతుంటాయంట దేనికంటే? నూనె కంటే నునుపైన మాటలు. నాకు చెప్పడం చేత కాదు, వింటే అర్థం అవుద్దన్నమాట ఆ మాట్లాడుతుంటాయా. మీకు తెలిసిలే, తెలియదేముంది, చూస్తుంటా సినిమాల్లో మనం చూస్తుంటా ఎంత బాగా మాట్లాడతారా. కాబట్టి ఈ నూనె కంటే నునిపైన మాటలన్నా, తేనె లాంటి మాటలన్నా మహా ప్రార్థనా పరుడు కూడా కాంతాదాసుడు అయిపోతాడు లాస్ట్కి. అందుకే ముందే చెప్పాడు దేవుడు, దూరంగా పారిపో, తేడా కొట్టద్దు అనుకుంటే వెళ్ళిపో. నేను ప్రార్థనా పరుడిని, 3 రోజుల ఫాస్ట్ జయిస్తా అంత లేదు ఇక్కడ. మహాబలాఢ్యుడైన సంసోను కూడా దెలీలా కాళ్ళ దగ్గర పడి గిలగల కొట్టుకున్నాడు అంతే. మహాబలాఢ్యుడైన సంసోను దేవుని ఆత్మచేత నింపబడి 1000 మంది రఫాడించిన సంసోను ముందు 1000 మంది విలవెల్లాడిపోయారు. 1000 మంది విలవెల్లాడిచాడు అంతే. అంత బలాఢ్యుడైన సంసోను దెలీలా కాళ్ళ ముందు విలవెల్లాడిపోయాడు. ఇప్పుడు దెలీలా కాళ్ళ ముందు విడవెల్లాడిపోయారు. మీ వైఫ్కి భలే ప్రేమ కదా నువ్వు అంటేనా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, అభిషిక్తుడైన సంసోన్ గారు దెలీలా చేతికి చిక్కిన తర్వాత బైబిల్ చెప్పింది, ఆమె తన రహస్యం కనుక్కొని ఆమె దగ్గరుండి ఆమె మొత్తం గుండు కొరిగి ఆమె కట్టి ఆమె బంధించి ఆమె శత్రువులు పట్టించి ఆమె దగ్గరుండే కన్నులు ఓడబీకిచ్చింది. మనం ఏదో ఉందిలే, నా భార్యకి మైండ్ లేదు, మెంటల్దే, ఏదో సైడ్ పెట్టుకున్న ఇబ్బంది ఏముంది అనుకున్నా కళ్ళు ఓడబెరికేస్తారు. తర్వాత దగ్గరుంచి కళ్ళు తీపిచ్చేస్తారు అంతే. మనకు తెలీదు, సాతాను కూడా వాళ్ళని వాడుకొని ఫస్ట్ ఏం చేస్తాడు, మనకి కళ్ళు ఓడబెకిస్తాడు. అంటే ఆత్మ సంబంధమైన కళ్ళు ఓడబెకి చేస్తే గుడ్డితనం అయిపోద్ది.
పాస్టర్లు గుర్తురారు, సేవకులు గుర్తురారు, సంఘం గుర్తురాదు, బిడ్డలు గుర్తురారు, భార్య గుర్తురాదు, గుడ్డోళ్ళు అయిపోతారు. ఇక ఆ మనిషి వెనకే తిరుగుతూ ఉంటారు. సైతాను కూడా ఆ విధంగా లాక్కుపోతాడు మనల్ని. లాస్ట్కి ఒక ప్రయోజనం లేని నిష్ప్రయోజన పాత్రగా మార్చేసి, సమాజంలో, గ్రామంలో, సంఘంలో ఒక అవమానకరమైన పాత్రగా మార్చేసి తీసుకెళ్ళి ఒక వేస్ట్ డస్ట్బిన్లో పడేస్తాడు దేవుడు. అంతా ఆ సాతాను ఆ మనిషిని. చాలా బాధేస్తుంది సంసోను గారు చూస్తే. ఇప్పుడు సంసోను గారిని దిలీలా ఓవర్ కడుతున్నాను. ఏమడతాను చెప్పండి? నీ బలము ఎందులో ఉందో నాకు చెప్పు, ఏం చేస్తే నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు, ఏం చేసి నీ ప్రాణం తీయచ్చో నాకు చెప్పు అని అడుగుతుంది. జాగ్రత్త పడబలే. ఆమె చంపదామని చూస్తుంటే సంసోను గారంట, దెలీలా ఐ లవ్ యూ, దెలీలా ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ దెలీలా, ఐ లవ్ యూ అంటాడంట. ఐ దెలీల్ లవ్ యూ, ఐ లవ్ యూ అదొకటి తక్కువ, నీకు అదొకటి తక్కువ, ఇది ఒకటి మళ్ళీ చెప్తావు. నిజంగా నన్ను నువ్వు ప్రేమించే పని అయితే నీ ప్రాణం ఎందులో ఉందో నాకు చూసా. ఇతనేమో ప్రాణం ప్రేమిస్తున్నాడు, ఆ మనిషి ఏమో నీ ప్రాణం ఎందులో ఉంది. ఎందుకు ఆ మాట అడుగుతుంది? ఫిలిస్తీన్లు ఆమెను భయపెట్టేశారు. వాడి రహస్యంగా నువ్వు కనుక్కొని మాకు చెప్పకపోతే నేనేమో చంపేస్తామని భయపెట్టేశారు. ఈడు చచ్చినా చచ్చాడులే, నేను బతకాలనుకున్నామి. చూసారా? అంత విసిగిస్తున్నా కూడా రాత్రుల పూట లేచి ఒకటి పెరిగి వెళ్ళిపోకుండా ఆయన నుంచి పడటమే కానీ లేచేది ఉండదు. అది మహాగుంట. పడితే లేటి ఉండదు. ఇకనా ప్రాణాలు పోతాయని తెలిసిన సంతోష రాజులాగా చచ్చిపోతా అంటారు, కానీ ఆ నుంచి మాత్రం పొరపాటు లేయలేరు. అది అట్లాంటిది. ఇందాక చెప్పాం కదా, స్త్రీ ఎట్లాంటిది? వలల ఊరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు. పట్టుకుందంటే ఇంక వదిలే సమస్య లేదు. ఇంకా ఈ వాక్యం నిలువులుగా సార్ మీరు చెప్పాల్సిందే. ఏమో దేవుడు చెప్పిస్తున్నాడు, మనకేం తెలుసు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కువ మంది ఉంటే బాగా వింటారు కదా సార్ అంటే, దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతూ మనకేం తెలుసు. ఎక్కడ ఎవరు దర్శిస్తుందో మనకు తెలియదు అక్క. నాకు తెలిసి మనలో ఎవరు లేరులే, మరి ఎందుకో దేవుడు చెప్పమంటే నేను చెప్తున్నా. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా సంసోను దెలీలాను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలా. లాస్ట్కి ఏమనిపించిందంటే, ఈ మనిషితో ఏగే కంటే నేను చావటమే మేలు. ప్రాణము విసికి చావగోరి అప్పుడు ఉన్న విషయం చెప్పేశాడు. గుండు చేసి అయిపోద్ది అన్నాడు. శుభ్రంగా ఒడిలో ఒడుకోబెట్టి గుండు చేసేసింది, శత్రులు బట్టి చేసింది. 2 కమ్ములు లోపలికి దోపి కళ్ళు గుడ్లు పైకి ఓడబెరికారు. అదే దెలీలా ముందు గుళ్ళు కట్టేసి అవమానం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంత బలాఢ్యుడు, ఒకప్పుడు ఎంత అభిషిక్తుడు, ఎంత ఘనమైన సేవకుడు, ఎంత బలంగా వాడబడినవాడు, ఒక స్త్రీ వలలో పడిన తర్వాత తన బ్రతుకులో సాక్ష్యం కోల్పోయి, బలం కోల్పోయి, ఏ శత్రువుల మీద పగ తీర్చుకొని దేవునికి న్యాయం చేయాలో అదే శత్రువుల చేతుల్లో భయంకరమైన అవమానాలు పాలైపెడతలే. బైబిల్లో మనకు అన్నీ రాయబడి ఉన్నాయి. కృపాకాలమైనా దేవుడు ప్రేమిస్తున్నాళ్లే అని మనం ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోతే పనిష్మెంట్ మాత్రం ఆగదు. ఇంకా ఖచ్చితంగా వచ్చి పడిపోద్ది మన మీద. అందుకే వాక్యం సెలవిస్తుంది, రాజులను నశింపజేసే స్త్రీలకు నువ్వు దూరంగా ఉండు, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. వాళ్ళు నాశనం చేసేస్తారు. వాళ్ళ వెనక ఉన్న ముఠామీ స్త్రీ బ్రతుకుని, జీవితాల్ని, సంఘాలని భ్రష్టు పట్టించేస్తాడు. జాగ్రత్త అని ఆ రోజు కొడుకుకి తల్లి చెప్పుకుంది. ఈరోజు దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల స్త్రీల యొక్క పెదాల నుంచి తేనె గారకూడదు, నూనె కంటే నూనెపైన మాటలు క్రైస్తవ స్త్రీల నోటిలో రాకూడదు. బిడ్డారా జాగ్రత్తగా ఉండాలి. 4వ వచనం చూడండి, సామెతలు 5:4 ఏమో చూడండి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. జార స్త్రీ వల్ల లేదా ఈ అక్రమంలో మనం ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి ఆ స్త్రీని సాతాను వాడుకొని ఆమె వల్ల మనకు పంపించే చేదంట ముసిని పండంత చేదు. మరి ఆ పండు ముసిని పండు అంటే ఏందో నేను మళ్ళీ తీసుకొని వస్తా. ఆ కాయ పండు నోట్లో పడితే భయంకరమైన చేదు. మొదట్లో తేనెలాగా కనపడింది కదా మనకి, తేనెలాగా మన జీవితంలోకి వస్తుంది. నూనె కంటే నునుపులాగా కనపడద్ది. కొద్ది కాలం అయ్యేసరికి మన జీవితం ఎటైపోద్ది? భయంకరమైన చేదు. ఎక్కడ చూసిన గొడవలు, ఏడుపులు, కొట్లాట్లు, అవమానాలు, తగాదాలు. అసలు లేస్తే అనుమానం, కూర్చుంటాను మనం. దాని వలన కలిగే ఫలం ముసిని పండంత చేదు. అది 2 అంచుల కత్తి అంత పదును గలది. కత్తిని ఒక పక్కకు వస్తేనే కోస్తుంది, కానీ ఇటువంటి స్త్రీతో పెట్టుకుంటే ఏ పక్క దిగిపోద్ది, ఏ పక్క అయినా 2 పక్కలు దిగిపోద్ది. అంటే కుటుంబాలు గాయాలైపోతాయి,
సంబంధాలు గాయాలైపోతాయి, దెబ్బలు తినిపోతాయి, భార్యాభర్త విడిపోతారు, పిల్లలు అధోగతి పాలైపోతారు, పిల్లల భవిష్యత్తు దెబ్బ తినిపోతాయి. మరి తల్లిదండ్రులు తిట్టుకుంటా ఉంటే పిల్లలు చదువుకోలేరు, వాళ్ళ మనసుల మీద గాయాలైపోతాయి, రేపు వాళ్ళ జీవితాల్లో దెబ్బలు తినిపోతారు. భయంకరమైన నష్టం బిడ్డలారా ఈ విషయం. దాని వలన కలిగే ఫలం ముసిని పడినంత చేదు, అది రెండంచుల కత్తి అంత పదును గలది, దానితో పెట్టుకుంటే కోసేటివంతే. ఆ పక్క కోసేస్తుంది, ఈ పక్క కోసేస్తుంది. బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు, కానీ దాంట్లో పడ్డవాళ్ళు నాశనమైన వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. అక్రమ సంబంధాలలో పడి విలువగా బతికేవాళ్ళు భూమి మీద ఒక్కరు కూడా లేరు. మొదట ఉన్న విలువను బాగొట్టుకొని సమాజంలో ఒరే వాడు అలా మనిషి తిరుగుతున్నాడు, అలా ఈ మనిషి తిరుగుతున్నాడు, మంచి బంగారు భార్యను పెట్టుకుని వైపు దుర్మార్గుడు, ఇలా సమాజంలో సాక్ష్యం కోల్పోయి అవమానాలు పాలై అట్టని దాంట్లోంచి బయటికి రాలేక దాన్ని వదిలిపెట్టేద్దామంటే వదలలేక, బిడ్డలారా మీరేనండి, అలా వదిలిపెట్టలేకే కొన్నిసార్లు చంపేస్తారు వాళ్ళని. ఏం చెప్పాను నేను? అలా వదిలిపెట్టలేకే వదిలించుకోవడానికి చంపేస్తారు. ఈ మధ్యకాలంలో మనం వైజాగ్లో ఒక సంగతి జరిగింది, మీరు న్యూస్ చూసారో చూడలేదో. అతనికి పెళ్ళి అయింది, పెళ్లి కాక ముందే పరిచయం అయింది వీళ్ళిద్దరికి. మరి ఏదో మొత్తం మీద అప్పుడప్పుడు వాళ్ళకి జరుగుతూ ఉంది. తర్వాత ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా అబ్బాయికి జరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి కొంచెం ప్రెగ్నెన్సీ అయితే డెలివరీ కోసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏం అడిగిందో, ఇది సంబంధంలో ఉన్న అమ్మాయి ఏం అడిగిందో, ఏం జరిగిందో, ఎంతకాలానికి ఇతనేమో ఆ అమ్మాయిని విడిపించుకోవాలని, ఆ అమ్మాయి మాత్రం నేను వదలను అంటుంది. ఇక్కడేమో పెళ్ళి అయింది, భార్య పుట్టింటికి ప్రసవానికి పోయింది. ఏమనుకున్నాడు ఏం అర్థం కాల. ఇంక ఈ మనిషి ఎట్లా నన్ను వదిలే తెలియదు అనుకొని ఒకరోజు ఇంటికి పిలిపించి బిడ్డలారా చంపి ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని ముక్కల్ని మీరు చూసేలేదు వీడియో న్యూస్, కొన్ని ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని ముక్కల్ని ఎక్కడో పెట్టాడు. అమ్మా ఆలోచించండి, తెల్ల ఈ మాట పడటమే కానీ లేచేది ఉండదు. ఇంకా అలా వదిలించుకోలేకే, అలా దాంట్లో నుంచి బయటపడలేకే చంపేస్తారు వాళ్ళని. వాళ్ళు ఏళ్ళైనా చంపేస్తారు, వీళ్ళు వాళ్ళనైనా చంపేస్తారు. అక్రమ సంబంధాలు మరణానికి తీసుకెళ్ళిపోతాయి. అది స్త్రీ తప్పు కాదు, పురుషుడు తప్పు కాదు. స్త్రీ వెనక ఉండి పనిచేస్తున్న సాతాను సంబంధమైన శక్తుల అది భయంకరమైన శాపం. అతనికి పెళ్ళయింది, భార్యకి ఎక్కడ తెలుస్తుంది అని బాధ. ఈ అమ్మాయి ఏమో వదలట్లా, ఎన్నిసార్లు చెప్పినా వదలలేదు. ఏదో అయిపోయింది, ఇంతవరకు ఉన్నాము, నీకు ఎంతో కొంత ఇచ్చేస్తున్నాను, వదిలేయి అంటే నేను ఎందుకు వదలుతా, నేను వదిలేదానికి నేను ఎంతకాలం ఉండింది, నన్ను కూడా పెళ్లి చేసుకునిందో ఏం చేసిందో మంచిగా ఇంటికి పిలిచి భయంకరంగా పుడిచి చంపేసి ముక్కలు చేసి ఈరోజు జైల్లో ఉండి అతని జీవితం 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో గడిచిపోతాయి. ఆ పాపం అతని జీవితానికి చేదుని మిగిల్చేసింది పూర్తిగా. 10 సంవత్సరాలుగా బయటకు వస్తే పుట్టిన బిడ్డ పెద్దోడై ఉంటాడు, వాడికి అసలు నాన్న ముఖమే తెలియదు. ఆవేశంలో చేసిన ఒక పొరపాటు, ఆలోచించకుండా ఏం కాదులే అనుకొని తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ఆ వ్యక్తి జీవితం. మంచి డబ్బున్న వ్యక్తి, బాగా చదువుకున్నవాడు, బాగా మంచి జాబు, నావీలో జాబ్ చేస్తాడంట. ఆ అవతల పక్క అమ్మాయి బ్యాంకులో పనిచేస్తుంది. ఇద్దరు మంచి గ్రాడ్యుయేట్, చదువుకున్న వాళ్ళు, బాగా అఫీషియల్స్ బాగా. అయినా పడిపోయారు ఆ ఊబిలో. పడితే వదలలేదు. ఆ అమ్మాయి ప్రాణం బాగొట్టుకొని జీవితాన్ని ముగించుకుంది. ఇతను జైల్లో ఉండి 10 సంవత్సరాలు కుటుంబాన్ని దూరం అయిపోయాడు. పాపం అతలాకుతలం చేసేసింది మనిషి జీవితాన్ని. సంసోను జీవితంలో కళ్ళుగుడ్లు ఓడబెరికిచ్చింది. వాళ్ళతో పాటే మందిరంలో, ఆ దేవాలయంలో కిందపడి రాళ్ళ కింద చనిపోయాడు. వద్దక్క, చాలా భయంకర జీవితం అది. ప్రభు సెలవిస్తున్నాడు మనకి, మీరు జాగ్రత్త బిడ్డలారా, రాజులు నశింపజేసే స్త్రీలతో జాగ్రత్త, మీ బలాన్ని స్త్రీలకి ఎత్తు, పురుషులతో జాగ్రత్త. 5వ వచనం చూడండి, అసలైన మాట. 5వ వచనం, సామెతలు 5:5, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పే ఉపదేశం తొలగకుడి. జార స్త్రీ ఉండే ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము. దాని ఇంటి వాకిటి దగ్గర కూడా నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలాన్ని, క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును.
ఎప్పుడైతే అక్రమ సంబంధాల్లో పడిపోతారో మన బలం అంతా వాళ్ళు తినేస్తారంట. మనం సంపాదించే డబ్బంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది. నీ కష్టార్జితం నీ ఇంట్లో నీ భార్య నీ బిడ్డలు తినకుండా వాళ్ళకి వెళ్ళిపోద్ది. నేను సార్ నేను ఎందుకు ఇస్తానా అబ్బా అంతలా అన్నాం అనుకో, మర్యాదగా తెప్పించుకుంటారు అంతే. ఎందుకంటే ఆ బంధాల్లో ఉండేది, ఆ బంధకాల్లో ఉండేది శక్తి అంతే. పడ్డాం కదా, లేయలేవు, పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాం. ఇంకా తీసుకురా పో తే అంటది, తేవాల్సిందే. మహా అంటోళ్లే ఆస్తులు అమ్ముకొని పెట్టుకున్నారు. అందుకే బైబిల్ చెప్పింది, వేశ్య సాంగత్యం చేయువానికి రొట్టె తొనక మాత్రం మిగులుతుంది లాస్ట్కి. రొట్టె కూడా ఉండదు లాస్ట్కి. రొట్టెలో ఒక తునక ఆస్తులు మొత్తం పోయి అన్నీ బాగొట్టుకొని. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసా. ఎట్లరా, ఆయనకి పెళ్ళయి భార్య పిల్లలు పెళ్ళి వయసుకొచ్చారు. ఈ టీవీలో నటించే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం రిలేషన్ ఏర్పరచుకొని ఆ అమ్మాయికి 3 కోట్లు ఖర్చు పెట్టాడంటనా. ఎంత? 3 కోట్లు. సింపుల్గా 3 కోట్లు తిని ఒకటే మాట అండి, ఎవడురా నువ్వు పో అని ఒకటే మాట. ఇప్పుడు పోయి కోర్టులో కేసేసి ఆ 3 కోట్లు ఆ అమ్మాయి దగ్గర లాక్కుందాం అన్నటువంటి అందరూ అంటున్నారు, నీ వయసాడా ఆ అమ్మాయి వయసాడా, ఏం తెలుసు నీకు మంచిది అనిపిస్తుందా? అవన్నీ అడగవాకండి, చేసాము అయింది అయిపోయింది. దండలు, బంగారం, ఫ్లాట్లు, ఇళ్ళు కొనిపించేసుకుంది. మనం అనుకుంటాం మేము ఎవరికి పెట్టాం, మా రూపాయి పెట్టాం, లాగద్ది మొత్తం. ఆస్తులే ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఆ శక్తి ఎట్లా తెలుసా? రాజుల్ని నాశనం చేసేస్తుంది. కూతుర్లారా జాగ్రత్తగా ఉండాలి, కొడుకులారా జాగ్రత్తగా ఉండాలి, మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ శాపం పడ్డామంటే లేయటం కష్టం, పిల్లల భవిష్యత్తు దెబ్బతినిపోతాయి. చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలి. ఆ భయం ఉంటే చాలా జాగ్రత్త పడతాం. వెళ్ళారా, ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు రాత్రి దైవికమైన మనసుతో మనం ముందుకు సాగిపోదాం గాక. ఈ భయంకరమైన శాపానికి దూరంగా వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో నెమ్మది కలిగి బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ జార స్త్రీ ఉండి ఛాయికి పోయి ఇరుక్కున్నామంటే మన బలమంతా క్రూరులకి, మన డబ్బంతా పరులకి వెళ్ళిపోద్ది. 11వ వచనంలో ఉంది, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు. అబ్బా అక్రమాల్లో పడిపోతే, అక్రమ సంబంధాలు పడిపోతే లాస్ట్కి మన ఒళ్ళు, నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఇశ్రాయేల్ పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించానో, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే, అప్పుడే నేను లోబడి ఉంటే ఎంత మేలు, కొంచెమే ఎడమాయనే అని చెప్పుకుంటారంట, ఏడస్తారంట. అప్పట్లోనే దేవుని వాక్యం నా జీవితం బాగు చేసిన బాగుండేదే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో శవం అయిపోయిన తర్వాత మొత్తం సన్నగా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుందంట బుద్ధి. 15వ వచనం చూడండి, 15వ వచనం ఇప్పుడు చెప్తున్నాడు సొలొమోను గారు, ఇలా మీరు పరాయి స్త్రీల జోలికి వెళ్లకుండా నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము. ఏ కుండ? సొంత కుండ. నీ సొంత బావిలో ఉబికే జలము త్రాగుము. నీ ఊటలో బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువల పారదగునా. 18వ వచనం, నీ ఊట దీవెను పొందుతుంది. ఎవరా సొంత కుండ, ఎవరా సొంత బావి అంటే, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వల్ల నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము. ఆమె ప్రేమ చేత నిత్యం భద్రుడవై ఉండుమని. నా కుమారుడా, నువ్వు జారస్త్రీ అందు ఎలా భద్రుడవై ఉంటావు అని ఇక్కడ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతున్నాం. అంటే దేవుడు నీకు ఇచ్చిన భార్యతోటి సంతోషంగా ఉండు. నీ శక్తి, నీ బలం, నీ డబ్బు బయటికి పోకుండా నీ కుటుంబం అనుభవించాలంటే యవ్వన కాలం ముందు దేవుడు నీకు ఇచ్చిన భార్యతోటి ఆనందంగా ఉండు. ఆమె ఎలాంటిదో తెలుసా? లేడీ, అందమైన దుప్పి అని చెప్తుంది వాక్యం. కొంతమందికి భార్యలు అందంగా కనపడరు. సైతాన్ నల్లగా ఉంది. ఆ నల్లగా ఉండేదాన్ని దేవుడు చెప్తున్నాడు అందమైన దుప్పి, ప్రియమైన లేడీ. ఎంత మంచి మాటలు. ఇక నుంచి మనకున్నోళ్లే మనకి ఎక్కడ కనపడాలన్నా అందమైన దుప్పి, ప్రియమైన లేడీ కనపడాలి. ఎంత ప్రేమగల దేవుడు కదా. ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నాడు దేవుడు యేసునామములో. తేడా వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోతాయి. బిడ్డలారా, జీవితాలు చక్కపరుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అది చాలా భయంకరమైందని వాక్యం సెలవిస్తుంది. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళలో మీకు చెప్పాను సంసోన్ గారి గురించి. సంసోను
అలా తన జీవితం ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఎవరైతే మనకి ఈ వాక్యం చెప్తున్నారో ఆయన గురించి చెప్పేసి వాక్యం చేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ వాక్యం చెప్పేది ఎవరు చెప్పండి? వాళ్ళ అమ్మ కొడుకు చెప్పింది. బత్షెబ సొలొమోను చెప్పింది. సొలొమోను దెబ్బతిని మనకు చెప్తున్నాడన్నా. సొలొమోను ఆగిపోయి మనకు చెప్పట్లా, నువ్వు బోమమ్మో నువ్వు ముసలిదాన్ని నీకేం తెలుసు అన్నాడు వాళ్ళ అమ్మని. అని ఎంతమంది చేసుకున్నాడు? అధికారికంగా 1000 మంది, అనధికారికంగా ఎంతమంది మనకు తెలియదు. మరి ఇజ్రాయేలు సామ్రాజ్యానికి, ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉండి అందరినీ పరిపాలిస్తున్న ఈ సామ్రాజ్యాధినేత ఆఫ్టర్ ఆల్ స్త్రీలకి బానిసైపోయాడనా? 1000 మందిని చేసుకున్నాడా? ఈ 1000 మందిలో ఏ మనిషి ఏమని తెలియదు, కానీ ముసలి వయసుకు వచ్చేసరికి తన భార్యల మాట విని విగ్రహారాధన చేశాడని వాక్యం సెలవిస్తుంది. అతను విగ్రహారాధన తన భార్య చెప్పింది. భార్యలు చెప్తాను, ఏమండి కన్నా బంగారం బుజ్జి రా నాతో పాటు మొక్కు అనింది. నీకంటే ఏముంది బుజ్జి నాకు, పాపనపా. దేవుణ్ణి వదిలేసి, సజీవుడైన దేవుడిని వదిలేసి కన్నా పిలిచిందని, బుజ్జి పిలిచిందని, బంగారం పిలిచిందని, గోల్డ్ పిలిచిందని అంటే ఆ మైకం అట్లా ఉంటుంది. వెళ్ళిపోయి భార్యను సంతోషపెట్టడానికి సజీవుడిని దేవుని పక్కన పెట్టి విగ్రహాలకు మొక్కాడని బైబిల్ చెప్తుంది. దేవుడు పలుమార్లు సేవకుని పిలిపించి, సొలొమోను నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నీ భార్యల మాట వింటున్నావు, నువ్వు దారి తప్పావు, నువ్వు జాగ్రత్త అని ఎన్నిసార్లు దేవుడు తన సేవకులు పంపించి మాట్లాడినా సొలొమోను దేవునికి లోబడలేదని రాయబడింది బైబిల్లో. అంటే రాజులను నశింపజేసే స్త్రీలు సొలొమోను ఇంట్లోకే వచ్చేసారు. దేవుడు చూసి 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 ఎన్నిసార్లు చెప్పిన వినకపోయేసరికి సొలొమోను రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసాడు. అంతే. ఏం చేశాడు? 2 ముక్కలు చేశాడు. సొలొమోను రాజ్యాన్ని 2 ముక్కలు చేసింది దేవుడు కాదు, సొలొమోను చేసిన చెడు స్నేహాలు, చెడు సాంగత్యాలు, రాజులను నశింపజేసే స్త్రీలతో చేసిన సహవాసాలు ఆయన రాజ్యం మొక్కలైపోవడానికి కారణం. బిడ్డలారా, చరిత్రలో చాలామంది ఉన్నారు, కానీ టైం లేదు నాకు. వాళ్ళ గురించి కూడా చెబుదాం అనుకున్నా, ఇంకా చాలు, మీకు బాగా అర్థమైపోయింది. ఈ మాటలు చచ్చిపోయేదాకా మైండ్లో పెట్టుకోవాలా. ఎప్పుడు దాకానా? వచ్చే ఆదివారం దాకా కాదు, ఎప్పుడు బెల్లి మోగుతా ఉండాలేకనా. ఇరుక్కున్నామంటే అయిపోద్ది మన పరిస్థితి. లేయటం కష్టం. ముందే వలలు, ఉరులు, బంధకాలు పడటమే కానీ లేయటం ఇంకా ఉండదు. కేవలం దేవుడే చేయి పట్టి లేపాలి. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు. పాపాత్ములైతే ఇక లేయటం కష్టం. అయితే మనం నశించిపోవటం ప్రభుకి ఇష్టం లేక, మన కుటుంబాలు దెబ్బతినిపోవటం ప్రభుకి ఇష్టం లేక ఈరోజు మనతో మాట్లాడాడు. దూరం నుంచి మాటలు వింటున్న ప్రియ గ్రామస్తులారా, సమీపాన్ని నుంచి మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దేవుని మరి బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఒకవేళ ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడితే దిగులు పడద్దు, ఏడవద్దు, కృంగిపోవద్దు. కానీ ఒక్కసారి ప్రభు వైపు చూసి పరిగెత్తుకుని వచ్చి కలవరి శిలువ దగ్గర పడి నా పాపాలు క్షమించు ప్రభు అని హృదయపూర్వకంగా అడిగి, నాలో నుంచి ఆ మనసు తీసేయ్యా, నన్ను ఆ పాపం నుంచి దూరం చేయయ్యా, నాకు వద్దయ్యా, ఇప్పటికే నా విలువ పోయింది, ఏమైపోద్దని భయంగా ఉంది, నువ్వు ఒక్కడవే నన్ను లేవనెత్తని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని మరి ఓపికతో మనం ప్రార్థన చేస్తూ దేవుని కొరకు ఎదురు చూపులు చూస్తే ఒకనొక దినాన ఆయన మన చేయి పట్టుకొని ఈ బంధకాలు, వలలు, ఉరులు మొత్తం కోసవతలు పడేసి ఈ భయంకరమైన శాపం నుంచి దేవుడు మనల్ని పైకి లేపి మనల్ని స్వేచ్ఛగా తీసుకొచ్చి తిరిగి మరలా మన కుటుంబ జీవితాన్ని కట్టి మన జీవితాలు బాగు చేస్తాడు యేసు నామములో. పడిపోయారని లేకపోతే అయిపోయింది నా జీవితం మీరు ఎవరు దిగులు పడతారు. నాశనం అయిపోయిన జీవితాన్ని మరలా కట్టడానికి ఈరోజు నేను ప్రకటించే నజరేయుడైన యేసు శక్తిమంతుడైన దేవుడు. నీ జీవితం చివరికి వెళ్ళిపోయి ఈ అక్రమ కార్యాల వల్ల మొత్తం పోగొట్టుకొని చివరికి రోడ్డు మీద పడిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా అయినా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ప్రియ గ్రామస్తులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి భయంకర ఊబిలో ఇరుక్కుపోయినా అక్కడ నుంచి మరలా నిన్ను దేవుడు లేవనెత్తి నీకు ఆరోగ్యం ఇచ్చి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి మరలా నీ జీవితాన్ని కడతాడు. నశించిపోవటం ఇష్టం లేని ప్రేమ గల దేవుడు మనందరితో మాట్లాడాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీ అంతటా మీరు పైకి లేవలేరు కాబట్టి మిమ్మల్ని లేపగలిగిన యేసు వద్దకు రండి. మీ చేతులు పట్టుకొని పాప కట్ల నుంచి, బంధకాల నుంచి తెంపి పైకి లేవగలిగిన యేసు దగ్గర రండి. ఆయన మన జీవితాలు కడతాడు. ఆయన మరలా బ్రతుకులు బాగు చేస్తాడు. అవన్నీ క్లీన్ చేసి మరలా వాటిని ఇరుక్కోకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పటికే ఎంతో ప్రమాదం ముంచుకొచ్చిన
ప్రమాద పంచులో నువ్వున్న అక్కడ నుంచి జీవితాన్ని బాగు చేయగలిగిన యేసు వైపు చూడండి. ఆయనే ఇటువంటి పాప బంధకాలు తెంచి ఒక మనిషిని పాపం నుంచి పూర్తిగా విమోచించగలిగిన పరిశుద్ధుడైన దేవుడు. ప్రయాసపడి పాపభారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను చెప్పిన ఆ దేవుడి దగ్గరికి పరుగు పరుగుని ఈ రాత్రి వస్తే, నువ్వు ఎంత ఘోర ఊబులో ఇరుక్కుపోయినా అక్కడ నుంచి చెయ్యి పట్టి నిన్ను లేపగలడానికి ప్రేమగల దేవుడిగా మాట్లాడుతున్నాడు. దయచేసి ఎక్కడ ఉన్నా మీ హృదయం ప్రభుకి ఇవ్వండి. ఆయన మీ హృదయాల్లోకి పిలవండి. ఇప్పటికే దెబ్బతినిపోయిన మీ జీవితాలు ప్రభు కట్టి, దూరం అయిపోతున్న నీ భార్యాభర్తల్ని మరలా ఐక్యపరిచి కుటుంబంగా కట్టి మీ జీవితాలు బాగు చేస్తాడు. ఆయన ఒక్కడే మీ జీవితాలు బాగు చేయుటకు సమర్థుడు. ఆయన ఒక్కడే మీ బ్రతుకులు మరలా కడుతాడు. అందుకే ప్రభు పాదాల దగ్గర రండని ప్రేమతో నేను మని బ్రతులాడుకుంటున్నాను. మీకు ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నాను ప్రియులారా. అలాగే ఇక్కడున్న దేవుని బిడ్డలు మనమందరం కూడా అమ్మా ప్రార్థన చేద్దాం. ఇంకా కళ్ళు మూసుకొని, ఈ గ్రామంలో అనేక మంది కట్లు తెంపబడాలి, వారు ప్రభు దగ్గర రావాలి. మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ ఈ శాపం పనిచేయకుండా దేవుడు దీన్ని పూర్తిగా మనకు దూరం చేసేటట్లుగా, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండి కుటుంబాలు కట్టుకునేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.